వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. మీరు చూస్తున్నారు 8 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్. ఇదైతే తప్పనిసరిగా ఒక క్వశ్చన్ ఉంటుందండి. మనకి టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ అండ్ 8th క్వశ్చన్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్లో దాదాపుగా ఒకటైతే రావడానికి 99% అవకాశం ఉంది. మనకి కనుక మోడల్ పేపర్స్ 5 చూసినట్లయితే ఒక 4 క్వశ్చన్స్ 5ట్లోనూ, అంటే 16th క్వశ్చన్లో ఏ పార్ట్లో వస్తుంది ఈ క్వశ్చన్. 8 మార్క్స్. ఈ 5 మోడల్ పేపర్లు, ఒక 4 మోడల్ పేపర్లు ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4ట్లో 3 వచ్చేసి 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్లో. సో ఎక్కువ శాతం బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ రావడానికి అవకాశం ఉంది. అండ్ వెరీ 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 ఈజీ అనమాట మనం స్కోర్ చేసుకోవటం. చాలా ఈజీ. కొద్దిగా మనం మనసు పెట్టి కనుక చేస్తే ఇది చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. 8 మార్క్స్ మన జేబులో ఉన్నట్టే. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. HNO3 plus CaOH taken twice gives rise to CaNO3 taken twice plus H2O. ఇది సో నైట్రిక్ యాసిడ్ ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ రైస్ టు కాల్షియం నైట్రేట్ అండ్ వాటర్. ఇది మనం ఏం చేయాలంటే పేర్లు కానీ ఏం రాయాల్సిన పని లేదు. లెఫ్ట్ సైడ్ అంటే రియాక్టెంట్ సైడ్ మనకి ఏవైతే యాటమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. HNO3లో మనకి ఏం యాటమ్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ హెచ్ఎన్ఓ3 కనుక తీసుకున్నట్లయితే హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్లో ఆల్రెడీ ఆక్సిజన్ రాసాం, హైడ్రోజన్ రాసాం. ఇంకా రాయాల్సింది ఏంటి మనం అంటే కాల్షియం. సో ఈ యాటమ్స్ రియాక్టెంట్స్ సైడ్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ హైడ్రోజన్ చూద్దాం. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. ఇక్కడ OH టేకెన్ ట్వైస్ అంటే OH 2 సార్లు తీసుకున్నట్టు అనమాట. అంటే అప్పుడు హైడ్రోజన్లు ఎన్ని ఉన్నట్టు ఇక్కడ? ఎస్, యు ఆర్ రైట్, 2 ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో ఒకటి, ఇది ఒక 2, మొత్తం 3 ఉన్నాయి ఆన్ రియాక్టెంట్స్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద యారో మార్క్ వచ్చేసి మనకి రియాక్టెంట్స్ అనమాట. అలాగే నైట్రోజన్స్ చూడండి, ఫస్ట్ కాంపౌండ్లోనే ఉంది, ఓన్లీ 1 నైట్రోజన్ ఒకటి. ఆక్సిజన్ చూడండి, ఫస్ట్ కాంపౌండ్లోనే 3 ఉన్నాయి, రెండో దాంట్లో OH టేకెన్ ట్వైస్ అంటే ఆక్సిజన్లు 2 ఇక్కడ, HNO3లో 3, మొత్తంగా ఎన్ని? 5. కాల్షియం చూడండి, సెకండ్ కాంపౌండ్లో ఉంది, కాల్షియం ఓన్లీ 1. సో ఇవి రియాక్టెంట్ సైడ్ మనకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ యాటమ్స్. అదే ప్రోడక్ట్ సైడ్ చూద్దాం. ప్రోడక్ట్ సైడ్ మనకి 2 కాంపౌండ్లు ఉన్నాయి, కాల్షియం నైట్రేట్ అండ్ వాటర్ మాలిక్యూల్. కాల్షియం నైట్రేట్లో హైడ్రోజన్ లేదు, వాటర్లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో హైడ్రోజన్ ఎదురుగా ప్రోడక్ట్స్లో 2 వేద్దాం. అలాగే నైట్రోజన్స్ చూడండి, కాల్షియం నైట్రేట్లో ఉంది, NO3 టేకెన్ ట్వైస్ అంటే నైట్రోజన్లు 2 ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్కి వద్దాం. NO3 టేకెన్ ట్వైస్లో O3 టేకెన్ ట్వైస్ అంటే 3 రెళ్ళు 6 ఉన్నట్టు ఇక్కడ. అలాగే H2Oలో 1 ఉన్నట్టు, అంటే మొత్తంగా 7 ఉన్నాయి. కాల్షియం వచ్చేసరికి కాల్షియం నైట్రేట్లో we have only 1. ఇప్పుడు ఒక్కసారి మీరు చెక్ చేయండి, ఏమన్నా బ్యాలెన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో. హైడ్రోజన్ 3 ఉన్నాయి, రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ 2 ఉన్నాయి. నైట్రోజన్ 1 రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ 2. ఆక్సిజన్ 5 ఆన్ రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ 7. కాల్షియం వచ్చేసరికి మాత్రం ఇది బ్యాలెన్స్ అయింది అట్ ప్రజెంట్. సో ఇది ఒక్కటే మనకి బ్యాలెన్స్ కనిపిస్తుంది, మిగతా 2లో కూడా ఇక్కడ ఈక్వల్ కనిపించడంలా. సో దీంట్లో మనకి ఈక్వల్ కనిపించాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక యాటమ్ ఒకే సబ్స్టెన్స్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. అంటే హైడ్రోజన్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ HNO3లో ఉంది, CaOH టేకెన్ ట్వైస్లో ఉంది. అలా కాకుండా నైట్రోజన్ తీసుకున్నట్టయితే HNO3లో మాత్రమే ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్న HNO3లో ఒక నైట్రోజన్ ఉంటే రైట్ సైడ్ ఉన్న కాల్షియం నైట్రేట్లో 2 నైట్రోజన్లు ఉన్నాయి. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి అని అంటే లెఫ్ట్ సైడ్ మనం ఈ 1ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ ప్రోడక్ట్ని ముందు 2 పెట్టండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కోఎఫిషియంట్గా మాత్రమే నెంబర్స్ మనం రాయాలి, సబ్స్క్రిప్ట్స్గా అస్సలు రాయకూడదు. అంటే యాటమ్కి కింద రాయకూడదు. అది యు రిమెంబర్ దట్ పాయింట్. ఇప్పుడు చూద్దాం, ఇవి కలిపిన తర్వాత అంటే 2 పెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ యాటమ్స్ నెంబర్ ఎలా మారిందో చూద్దాం. సో ఇప్పుడు 2 నైట్రోజన్ ఉంది అని చెప్పేసి మనం 2 పెట్టాం. అంటే ఈ 2 అనేది దేనికి సంబంధించింది అని అంటే HNO3 మొత్తానికి సంబంధించింది.
సో ఇప్పుడు హైడ్రోజన్స్ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. 2H అండ్ OH టేకెన్ ట్వైస్‌లో 2. మొత్తం 4 హైడ్రోజన్స్. నైట్రోజన్స్ చూడండి, ఇక్కడ మార్చిన దానికోసమే కాబట్టి 2N ఉంది. అంటే 2 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఆక్సిజన్ చూసినట్లయితే 2, 3, 6. HNO3లో 3 అండ్ ఇంటూ 2 6. అలాగే ఇటు 2 8 ఉన్నాయి. కాల్షియం యాజ్ యూజువల్ 1. ఇప్పుడు ఏమన్నా బ్యాలెన్స్ అయిందా మనకి అని అంటే నైట్రోజన్ బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది 2 and 2. సో ఇంకేం బ్యాలెన్స్ చేయాలి? ఈజీగా అంటే క్యాలిక్యులేట్ చేయడానికి ఏది కనిపిస్తుంది అంటే ఇక్కడేమో హైడ్రోజన్ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే టేకెన్ 2 అంటే 2తో మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్లో చూద్దాం ఏమవుతుందో. దాదాపుగా మనకి బ్యాలెన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అలా. సో ఇప్పుడు H2O ముందు 2 పెట్టండి కోఎఫిషియంట్. సో మనం లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ వాటిని కదిలించుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చాం. సో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి రైట్ సైడ్. 2 H2Oలో 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 2 4 ప్రోడక్ట్ సైడ్. నైట్రోజన్స్ ఆల్రెడీ NO3 టేకెన్ ట్వైస్, Nకి కూడా ట్వైస్ ఉంటుంది కాబట్టి నైట్రోజన్స్ 2 ఆల్రెడీ బ్యాలెన్స్డ్. ఆక్సిజన్ ఇక్కడ ఆల్రెడీ మనకి O3 2 తీసుకున్నాం, దట్ టేకెన్ ట్వైస్ కాబట్టి 6 ఉంది. ఇక్కడ 2 ఆక్సిజన్లు కొత్తగా మనం 2 పెట్టడం వల్ల కోఎఫిషియంట్గా 6 + 2 8. అండ్ కాల్షియం నో చేంజ్, మనం ఎందుకంటే కాల్షియం ముందు ఏం పెట్టలేదు. సో ఇట్ ఈస్ 4, 2, 8, 1. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ యాటమ్స్ నెంబర్ చూడండి 4, 2, 8, 1. 4, 2, 8, 1 అంటే రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ బ్యాలెన్స్డ్. దేనివల్ల బ్యాలెన్స్ అయింది? HNO3 ముందు 2 పెట్టడం, H2O ముందు 2 పెట్టడం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ on reactant side or similar or equal to the number of atoms on the product side. ఇలాంటి రియాక్షన్, ఇలాంటి ఈక్వేషన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. బ్యాలెన్స్ లేకుండా అంటే మనకు ముందు ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏమంటామనంటే స్కెలిటన్ ఈక్వేషన్స్. అంటే వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చినవి ఇవన్నీ కూడా దీస్ ఆర్ కాల్డ్ స్కెలిటన్ ఈక్వేషన్స్. సో మనం ఆన్సర్ ఎగ్జామ్లో ఇదంతా చేయాలన్నా యాజ్ పర్ వాల్యుయేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను వాడుతున్నాను. మీరు ఏం రాస్తే సరిపోతుంది అని అంటే HNO3 ప్లస్ CaOH టేకెన్ ట్వైస్ గివ్స్ రైజ్ టు CaNO3 టేకెన్ ట్వైస్ ప్లస్ H2O. దిస్ ఇస్ స్కెలిటన్ ఈక్వేషన్. సో ఈ స్కెలిటన్ ఈక్వేషన్లో మనం బ్యాలెన్స్ చేయడానికి మనం వాడాం ఇక్కడ 2, అలాగే H2Oకి ముందు 2. సో మీరు కనుక ఎగ్జామ్లో ఈ ఒక్క ఈక్వేషన్ రాస్తే, తప్పు పోకుండా రాస్తే యూ విల్ గెట్ 2 మార్క్స్. ఎందుకంటే 4 ఉన్నాయి, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, 8 మార్క్స్ కాబట్టి. సో ఈ ఒక్క ఈక్వేషన్ రాస్తే మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. బట్ కేర్ఫుల్, మనం రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NO3 రాయాలి, కొంతమంది N ఇలా రాసి O ఇలా రాస్తారు. ఇది తప్పు. 2 కూడా క్యాపిటల్ లెటర్సే వాడాలి. అవి వాడకుండా ఇలా రాస్తే విల్ బి రాంగ్. అలాగే H ఇలా రాస్తారు, యూ షుడ్ నాట్ రైట్ లైక్ దిస్. స్మాల్ లెటర్స్ రాయకూడదు. ఎక్కడ రాయాలి? ఒకే సింబల్లో 2 అక్షరాలు కనుక ఉంటే లైక్ కాల్షియం, ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్, సెకండ్ లెటర్ షుడ్ బి లోవర్ కేస్. అలా రాస్తేనే కరెక్ట్. అదొక్కటి బాగా మైండ్లో పెట్టుకోండి అండ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. చాలా ఈజీ కదా. సెకండ్ దానికి వెళ్ళిపోదాం. ఈ ప్రాబ్లంలో మోడల్ పేపర్ 1లో ఉన్నదన్నమాట ఇది. చూద్దాం. ఇక్కడ రియాక్టెంట్ సైడ్ మనకి ఏమేమి ఉన్నాయో చూడండి. సోడియం హైడ్రాక్సైడ్, H2SO4. సో ఉన్న యాటమ్స్ టక్కడగా చెప్పేసేయండి. సోడియం, ఆక్సిజన్, హైడ్రోజన్ అండ్ S ఫర్ సల్ఫర్. రియాక్టెంట్ సైడ్ సోడియం ఎన్ని ఉన్నాయి? 1. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ కాంపౌండ్లో 1, సెకండ్ కాంపౌండ్లో 4. 5 హైడ్రోజన్స్, ఫస్ట్ కాంపౌండ్లో 1, సెకండ్ కాంపౌండ్లో 2. 3 సల్ఫర్, సెకండ్ కాంపౌండ్లో 1. నౌ మూవ్ టు ద ప్రోడక్ట్ సైడ్. ప్రోడక్ట్ సైడ్లో కనుక చూస్తే సోడియం 2, సల్ఫర్ 1,
ఆక్సిజన్ 4 and 1 5, హైడ్రోజన్ 2. సో మనకి ఏమేంటి బ్యాలెన్స్ అయినవి కనిపిస్తున్నాయి చూడండి. ఎస్ అండ్ ఓ బోత్ ఆర్ బ్యాలెన్స్డ్. ఆక్సిజన్ బ్యాలెన్స్డ్, సల్ఫర్ బ్యాలెన్స్డ్. ఇంకా బ్యాలెన్స్ కావాల్సింది సోడియం అండ్ హైడ్రోజన్. సో I'll try to keep a 2 on the left side. ఇక్కడ లెఫ్ట్ సైడ్ NaOH ముందు I'll try to keep 2. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమేమి మారిపోతున్నాయో చూద్దాం. Na becomes 2 atoms in NaOH. ఆక్సిజన్ కూడా మారిపోయింది ఇప్పుడు. ఇక్కడ 2 ఓలు, దీంట్లో ఒక 4 ఓలు, మొత్తం 6 అయినాయి. హైడ్రోజన్స్ 2H అండ్ H2 మొత్తం 4 వచ్చాయి. అండ్ సల్ఫర్ ఓన్లీ 1. ఇప్పుడు దీన్ని చూద్దాం ఏమేమి బ్యాలెన్స్. సోడియం బ్యాలెన్స్ చూడండి, ఇక్కడ 2 and 2 బ్యాలెన్స్ అయిపోయింది. ఆక్సిజన్ బ్యాలెన్స్ కాలా, హైడ్రోజన్ బ్యాలెన్స్ కాలా. అంటే ఇప్పుడు ఆక్సిజన్ కూడా అన్బ్యాలెన్స్డ్ అయింది. ఎప్పుడైతే సోడియం ముందు 2 పెట్టామో ఆక్సిజన్ కూడా అన్బ్యాలెన్స్డ్. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాల్సింది దేన్ని? సోడియం బ్యాలెన్స్ అయిపోయింది. సో బ్యాలెన్స్ చేయాల్సింది ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సో లెట్ us ట్రై టు ప్లేస్, ఎందుకంటే హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే ఒక్క దాంట్లోనే ఉంది. ఆన్ లెఫ్ట్ సైడ్, ఆన్ రైట్ సైడ్ అంటే ఆన్ ప్రోడక్ట్ సైడ్ మనకి హైడ్రోజన్ 4 రావాలి, 2 ఉన్నాయి. సో ప్లేస్ 2 యాజ్ ద కోఎఫిషియంట్ బిఫోర్ H2O. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి మొత్తం రాసేద్దాం. సోడియం ఆన్ ప్రోడక్ట్ సైడ్ 2, సల్ఫర్ యాజ్ యూజువల్ 1, ఆక్సిజన్ ఇక్కడ 4, 2H2O అంటే 2 ఆక్సిజన్లు ఉన్నాయి, 4 + 2 6, హైడ్రోజన్స్ 2H2 అంటే 2 4. అబ్జర్వ్ ఆన్ రియాక్టెంట్ సైడ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్, sodium, oxygen, hydrogen, sulfur 2641 and product size 2641. Now this is balanced. Tell me the balanced equation now. So I'm writing directly 2 NaOH plus H2SO4 gives rise to Na2SO4 plus 2H2O. So this is the balanced chemical equation. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండి కొద్దిగా జాగ్రత్తగా మనం లెక్కలు వేసుకోవటమే. ఏమేమి పెద్ద మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏం కాదు, పెద్ద ఫార్ములాలు అవసరం లేదు, అసలు ఫార్ములానే అవసరం లేదు. ఈ 10 ఉన్నాయి, తూకం సరి చేసుకోవటమే. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. థర్డ్ ఈక్వేషన్, సోడియం క్లోరైడ్ ఆన్ రియాక్టెంట్ సైడ్, సోడియం క్లోరైడ్ ప్లస్ సిల్వర్ నైట్రేట్. సో ఆటమ్స్ రాస్తున్నాను. సోడియం, క్లోరిన్, సిల్వర్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సోడియం ఎన్ని ఉన్నాయి? 1, క్లోరిన్ 1, సిల్వర్ 1, నైట్రోజన్ 1, ఆక్సిజన్ 3. Come to the right side of the equation, that is on product side. Tell me the count. Na, sodium 1, chlorine 1, silver Ag, argentum 1, nitrogen 1 and oxygen 3. నైస్. అంటే మీరు ఏం కష్టపడకుండా ఉన్న ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తే ఇట్ ఈస్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. చూసుకోండి, అన్నీ బ్యాలెన్స్ అయిపోయినాయి. సో మనం ఏం చేసే పని కూడా లేదు, డైరెక్ట్గా ఆన్సర్లో NaCl ప్లస్ AgNO3 gives rise to AgCl plus NaNO3 sodium nitrate. రాసేస్తే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో వెరీ సింపుల్ అనమాట. మనం యాజ్ ఇట్ ఈస్గా రాస్తే 2 మార్క్స్ వచ్చేసినాయి, మీరు ఏం చేయలేదు దానికి. ఫోర్త్ ఈక్వేషన్కి వస్తున్నాం. ఆన్ లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ బేరియం క్లోరైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే ఏమేమి ఆటమ్స్ ఉన్నాయో చూడండి. దీంట్లో బేరియం ఉంది, క్లోరిన్ వి హ్యావ్, హైడ్రోజన్, సల్ఫర్ అండ్ ఆక్సిజన్. ఎన్ని వేరియన్స్ ఉన్నాయి? 1. క్లోరిన్ హౌ మెనీ? 2 క్లోరిన్స్, హైడ్రోజన్స్ H2
2, sulfur S 1, oxygens O4 4. On reactant side, on product side, we have BaSO4, barium 1, HCl లో Cl 1, hydrogens HCl లో only 1, sulfur barium sulfate లో 1, and oxygen in barium sulfate only we have 4. ఏమేం బ్యాలెన్స్ అయినాయి చూడండి. బేరియం ఈజ్ బ్యాలెన్స్డ్, సల్ఫర్ ఈజ్ బ్యాలెన్స్డ్, ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. మరి ఇంకేం బ్యాలెన్స్ కావాలి? హైడ్రోజన్ అండ్ క్లోరిన్ షుడ్ బి బ్యాలెన్స్డ్. సో హైడ్రోజన్ క్లోరిన్ ఎక్కడ ఉందో చూడండి, హైడ్రోజన్ క్లోరైడ్ రూపంలో ఉంది. జస్ట్ ఇఫ్ యూ డబుల్ ఇట్, మేక్ ఇట్ డబుల్, దాని ముందు 2 పెట్టండి. ఇప్పుడు కౌంట్ చేయండి, రైట్ సైడే కదా మనం మార్చాం ప్రోడక్ట్ సైడ్. నౌ అగైన్ ట్రై టు రైట్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ ప్రోడక్ట్ సైడ్. హౌ మెనీ బేరియమ్స్ ఆర్ దేర్? 1. క్లోరిన్ 2 HCl కాబట్టి 2, hydrogen 2 hydrogens, sulfur 1, and oxygen 4 in barium sulfate. Now observe the number of atoms in the reactant side 1, 2, 2, 1, 4. On product side it is also 1, 2, 2, 1, 4. Just simply if you write only 2 in front of HCl, so the equation becomes balanced. అంటే ఎంత ఈజీగా ఉందో చూడండి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్. ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేసుకునేది ఏదన్నా ఉందా? మీకు ఈ టోటల్ పిఎస్ ఎగ్జామినేషన్లో మీకు 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలిగినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎప్పుడు అని అంటే వాళ్ళు ఫార్ములాలు ఇస్తే మీకు చాలా చాలా హ్యాపీ. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇప్పుడు సల్ఫేట్ అయాన్ ఉంది SOతో, ఎస్ క్యాపిటల్ ఓ క్యాపిటల్ సో లాగా. కానీ మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఎస్ క్యాపిటల్ పెట్టి ఓ చిన్నది రాస్తారు. పొరపాటును కూడా రాయొద్దు. ఎందుకంటే ఇది మనకి జస్ట్ ఒక 2 పెడితేనే కదా, ఇక్కడ 2 పెట్టేస్తే 2 మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కనుక మీరు చేశారు అని అంటే మేబీ లూజ్ సమ్ మార్క్స్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ ఆన్సర్, లైక్ మై వీడియో, షేర్ ఇట్ and subscribe my channel. Thank you for watching. Meet you again with the next 16th question in the next paper. Thank you for watching.